ఆఫీస్ నుంచి ఎక్కేవా నిన్ను డిఎస్పీ పట్టిస్తాను. నేను అమెషన్ చదువుతున్నాను, ఇలా రెడ్ మార్క్ పడిపోయేటప్పుడు ఎందుకు లేనిపోయింది ఇదంతా తలకాయ అయిపోతుందని చెప్పేసి ఉద్దేశంతో వినేసానంటే, ఓహో నన్ను ఇలా చేస్తుందా అని ఆమె మీద ఆమె ఏ పద్ధతుల్లో తీసుకుందో ఎక్కడ తీసుకుందో రెవెన్యూట్ మైండ్తో ఏం చేశానంటే ఆమె మీద పై ఆఫీసర్తో ఫోన్ చేసి మేడం ఇట్లా 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 తీసుకుంటాను మేడం అని చెప్పేసి అలా అంటే కొంత వారిని కలిసి వాళ్ళకి చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళని బెదిరించడం చేశారు. అలా చేస్తున్న సమయంలో అక్కడ ఆఫీస్లో ఒక మేడం పరిచయం ఉంది, బ్రాహ్మిన్స్ మేడం పరిచయం ఉంది. ఆ బ్రాహ్మిన్స్ మేడం ఏటీఎం కార్డు, తర్వాత ఇంటి పట్టాలు, తర్వాత పొలం పట్టాలు అవన్నీ నాకు ఇచ్చారు. తాకట్టు అక్కడ నుంచి డిపార్ట్మెంట్ నుంచి పక్క వచ్చాను. ఆ డిపార్ట్మెంట్ పక్క వచ్చిన తర్వాత దాంట్లో మేడం గారు పరిచయం అయ్యారు. మేడం గారు పరిచయం దాంట్లో ఏటీఎం కార్డు, ఇంటి పట్టాలు అలా ఇస్తే వాటిని తాకట్టు పెట్టారు. 12 లక్షలు తాకట్టు పెట్టాను. 12 లక్షలు తాకట్టు పెట్టి ఇటు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను. ఆ అప్పున్న వాళ్ళకి ఆమె డబ్బులు తీసుకొని అట్లా మధ్యలో పూర్తిగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడం చేసుకున్నాను. అలాంటి పద్ధతులు ఉన్నప్పుడు అక్కడ ఉంగరాలు, తర్వాత లాకెట్లు అవన్నీ ఇచ్చేది. అవి కూడా దబాయించేవాడు, బాగా దబాయించి ఎంతకే ఇస్తాను అక్కడ 15 వస్తాయి, ఎందుకు ఇస్తారమ్మా, ఎందుకు ఇస్తారు తీసుకో అని చెప్పాము. కానీ అలాగా దబాయించుకొని ఆ డబ్బులు తీసుకున్నాం. అలా ఉన్నటువంటి సమయంలో బాగా అన్యాయం, అక్రమం, మోసం, వంశం పూర్తిగా మాట్లాడటం పెరిగి బాగా లవైపోయింది. ఎత్తిన అరగట్ల మందు అయిపోతుంది. మందులతో పాటు బాగా ఒక్కలికి పడిపోతుంది. ఏం చేసినా అవ్వకపోతుంటే మా అమ్మగారు అరే నేను దేవుడి సేవ సమర్పించుకున్నాను కాబట్టి నువ్వు దేవుడి సేవ చేయాలి, ఇలా చేస్తే కూడదు, నేను ఎప్పుడో సేవ సమర్పించుకున్నాను అని వెళ్ళి నువ్వు మారుమూసుకున్నాను. మారుమూసుకుందంటే అప్పుడు మా అమ్మగారు అరే నేను ఎప్పుడు చెప్పాను కదా ఇప్పుడు అనిపించు అన్నారు. ఎంత క్లాసులో మనం మారుమూసుకున్నాను పొమ్మన్నా కదా, ఇప్పుడు పొమ్మంటే అనిపించన్నారు. అలా మారుమూసుకుంటామని అప్పుడు 10th అయిపోయింది, ఇంటర్మీడియట్, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, పెళ్లి కూడా అయిపోయింది. పెళ్ళి అయినాక 8 నెలలకి ఇక్కడికి వచ్చి దేవుని పెట్టికి వచ్చి కూర్చొని ప్రత్యేకంగా కూర్చొని ప్రభుత్వంలో కూర్చొని ప్రభావ మరి నేను ఇలా చేసిన ప్రభావ, ఇలా ఉన్నాను ప్రభావ, ఇలా తిరిగిన ప్రభావ, ఇలా అనుసరిస్తున్న ప్రభావ అని దేవుని యొక్క సామూహిక మనుషుల యొక్క ఒప్పుకొని పశ్చాత్తాపం అక్కడ ఆఫీస్లో డిపార్ట్మెంట్ అందరికీ వెళ్ళి క్షమాపణ కోరుకున్న తర్వాత కోరుకున్న తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి అత్తమ్మ దగ్గరికి, స్నేహితుల దగ్గరికి, తర్వాత డిపార్ట్మెంట్లో కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకున్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నాం. నేను మా బాగా ప్రార్థన చేసుకుంటున్నాం, తెనాలి చర్చల కూర్చొని ప్రార్థన చేసుకుంటాం, ఉపవాసం ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభావ మరి అత్తమని ప్రభావ నాకు దేవుని సేవ చేయాలని రక్షించుకున్నాను ప్రభావ మరేంటి ప్రభావ ఇద్దరం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ప్రభు దర్శించాడు. ఇదిగో ప్రభు దర్శించినప్పుడు అమ్మగారు ఇక్కడికి వచ్చేసాం. సేవకి మే నెలలో వచ్చేసాం. అయ్యగారు మాట్లాడి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాడు. వెళ్ళి వచ్చేసాం. వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మగారు అన్నారు మీ అప్పుడు నేను కట్టేస్తాను మీరు ఉండండి అని చెప్పాను. అన్నప్పుడు సరేనమ్మా అని ట్రైనింగ్లో సంవత్సరం జరుగుతుంది. సంవత్సరం జరిగిన తర్వాత మళ్ళీ గలిపి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అమ్మగారు మళ్ళీ ఫోన్ చేసి అదే నాన్న ఎక్కడ ఉన్నాను మరి చర్చికి ఏం చేయాలి, మరి రకరకాల వచ్చారు వస్తే బాగుంటుంది అనుకున్నాను అని అమ్మగారు సరేనమ్మా వచ్చేస్తానని చెప్పేసి వెంటనే బయలుదేరి వచ్చేసాను. వచ్చేటప్పుడు మళ్ళీ మాట్లాడి మళ్ళీ ట్రైనింగ్ ఉన్నాం. అన్నప్పుడు అమ్మగారు 30,000 అప్పు కట్టేసిన తర్వాత అలాగా ట్రైనింగ్లో ఒడిదుడుకులు వెళ్ళిపోవటం రావటం అక్కడ దేవుని సంకల్పం, దేవుని చిత్తం మమ్మల్ని వదిలిపెట్టలేదు. మారు నుంచి పొందకముందు వదిలిపెట్టలేదు, మారు నుంచి పొందిన తర్వాత దేవుని చిత్తం వదిలిపెట్టలేదు. దేవుని చిత్తం కలిగి ఉన్నటువంటి దేవుని బిడ్డలు మమ్మల్ని వదిలిపెట్టలేదు. దేవుని చిత్తం దేవుని బిడ్డలు కూడా మమ్మల్ని వెంటాడి మాతో కౌన్సిలింగ్ ఇచ్చి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని స్వభావాన్ని క్షమించి మమ్మల్ని ముందు నడిపించుకుంటూ వెళ్ళారు. ఇలా ఆ టైంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమయంలో నేను ఏం నేర్చుకున్నానయా, నేను ఏం గ్రహించానయా అంటే సహవాసం నాకు ఏం నేర్పించిందంటే స్వభావాన్ని ముందుగా చేసుకోవడం నేర్పించింది. వ్యక్తిగతంగా నాకు నేనే నా స్వభావానికి ముందు ఎలా తయారు చేసుకోవాలి, ఎలా దిద్దుకోవాలి, ఎలా సరి చేసుకోవాలి, ఎలా ప్రేమించాలి, ఎలా క్షమించాలి, ఎలా మనుషులను ఆదరించాలి, ఎలా మనుషులను ధైర్యపరచాలి, ఎలా మనుషులను పురుకోవాలి, ఎలా మనుషులను మేలుకోవాలి అని దేవుని బిడ్డల ద్వారా దేవుని బిడ్డల దగ్గర ఉండి కూర్చున్నప్పుడు దేవుని బిడ్డలతో ప్రత్యేకంగా గడిపినప్పుడు వారి మీద ఉన్నటువంటి ప్రార్థనాత్మ, వారి మీద ఉన్నటువంటి ప్రభావం, వారితో ఓపిక హృదయాన్ని ఎప్పుడు పంచుకుంటా ఉన్నాను. ఎవరికైనా
చంపమ్మ దగ్గరైనా, తర్వాత అయ్యగారి దగ్గరైనా, మా తోటి సార్ దగ్గరైనా పంచుకుంటా ఉన్నాను. ఓకే, ఓపెన్గా పంచుకుంటా ఉన్నాను. అలా పంచుకున్నప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా ఇలా ఉంటుందని వాళ్ళు సహాయిస్తూ ఉంటారు. అలా పంచుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఓహో, వ్యక్తిగతంగా స్వభావానికి మనమే మందు తయారు చేసుకోవచ్చు. అంటే సహవాసం యొక్క ముఖ్య లక్ష్యం ఏమర్థమైందంటే రెసిపీ తయారు చేసేసి అందరికీ ఇచ్చేసేసింది. ఇంకో కొంతమంది రెసిపీ చెప్పాలంటే చెప్పరు, అది విలువ కలిగింది. వాళ్ళు దాని ద్వారా బతుకుతూ ఉంటారు, దాని ద్వారా కంపెనీ నడుపుతూ ఉంటారు. ఈ కంపెనీ కాదు, ఈ సంస్థ కాదు, ఈ దేవుని చిత్తం నడుపుతున్నటువంటి సహవాసం. దేవుడి సంకల్పంలో అనేక కుటుంబాలను ఆదరిస్తూ, అనేక కుటుంబాలను కడుతూ, అనేక కుటుంబాలను దిద్దుతూ, అనేక ఆత్మను రక్షిస్తున్నటువంటి సహవాసం. ఈ సహవాసం ఏం తయారు చేసిందంటే రెసిపీ తయారు చేసింది. వాక్యానుసారంగా జీవించేటువంటి రెసిపీ తయారు చేసింది. వాక్యానుసారంగా జీవించి వ్యక్తిగతంగా జీవించడమే కాకుండా మనుషులను ఆకర్షించడం, దేవుడితో చెప్పడం నేర్పించింది. వ్యక్తిగతంగా అలా చెప్పడమే కాకుండా మనుషులు కాలేకపోకుండా సాక్ష్యాన్ని చెప్పేయాలి. వ్యక్తిగతంగా దేవుడు నాకు చేసిన నేను చెప్పేయాలి, నేను చెప్పడం ఉండలేను అనే విధంగా సహవాసం తయారు చేసింది. అంటే దేవుని బిడ్డలో దేవునితో కలిగినటువంటి ఆ సహవాసాన్ని, ఆ యొక్క జీవన విధానాన్ని దూరపడడం ఉందా, ఎక్కడ బైబిల్ కాలేజ్ లేదా, ఎక్కడ ట్రైనింగ్ లేదా, ఎన్ని సంవత్సరాలు ట్రైనింగా, ఎన్ని సంవత్సరాలు ఉంటారా అనేటువంటి మాటలు, వ్యతిరేకమైన మాటలు వచ్చినాయి. కానీ ఏంటి వ్యక్తిగతంగా దూరపడడం ముంపు అంటే వాళ్ళ దూరపడడం ముంపు, కానీ దగ్గరికి వచ్చిన తర్వాత నా గరుకు పోయి నేను మునిపోతున్న సంగతి నాకు అర్థమైంది. నేను గరుగ్గా ఉన్నాను, నా జీవితం గరుగ్గా ఉంది. నేను గరుగ్గా ఉన్నాను కాబట్టి, దేవుని బిడ్డ దగ్గర ఉన్నాను కాబట్టి, దేవుని బిడ్డ దగ్గర నేను నేర్చుకున్నాను కాబట్టి, ఓహో, నేను మునిపోతున్నాను కదా అని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళకి ఆ మాదిరిని చూపిస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అలాగా దేవుని బిడ్డల దగ్గర సహవాసంలో దేవుని సంకల్పం చొప్పున ఆ పిలువబడినటువంటి ఆ దేవుని బిడ్డలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్న భాగంలో తరబీదులో నాకు నేర్పిస్తుంది అంటే క్షమించటం, సమాధానపరచటం, ఆదరించటం, వ్యక్తుల్ని పురుకొల్పటం, వ్యక్తుల్ని మేలుకొల్పటం, వ్యక్తులకి సహాయం చేయటం. అలాగా దేవుని బిడ్డల ద్వారా దేవుని దగ్గర నేర్చుకోవటం మేము నేర్చుకున్నాం, అలా గ్రహిస్తున్నాం. సాగిపోతున్నటువంటి సమయంలో ఇలాగా ట్రైనింగ్ సాగిపోతున్న సమయంలో విశ్వాస యాత్రలో కష్టాలు అడగండి. ఇలాగే పిల్లలు ఈ ఇబ్బంది లేని పరిస్థితుల్లో కొన్నిసార్లు కొంతమంది సాయం చేస్తూ ఉంటారు. అలాగే మళ్ళీ బాగా ఇబ్బందిగా ఉండే పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారనే సమయంలో బాగా దుఃఖం చేసింది. దుఃఖం వస్తే ఒకరోజు అయ్యారు చేపలు చేశారు. చేపలు చేసిన తర్వాత మేము ఊళ్ళో ఉన్న ఇబ్బంది పడుతున్న సమయంలో చేసిందంతా అయిపోయిన తర్వాత ఆ చేప తలకాయలు తీసుకొచ్చి తలుపు తగ్గించారు. యువత అనుకున్నాను. అలాంటి సమయంలో బాగా ఆ విశ్వాసాన్ని పెంచుకునేటువంటి ఆ యొక్క మెట్టిని కూడా సహవాసం నేర్పిస్తుంది. అలాగా సహవాసంలో ఉంటూ సహవాసంలో దేవుడి దగ్గర ఏంటైనా ట్రైనింగ్ అంటే స్వభావాన్ని తయారు చేసుకుంటున్నాం, ఏంటైనా ట్రైనింగ్ అంటే ప్రేమించుకొని నేర్చుకుంటున్నాం, ఏంటైనా ట్రైనింగ్ అంటే వ్యక్తిగతంగా మందు తయారు చేసుకున్నాం, ఏంటైనా ట్రైనింగ్ అంటే మనుషుల్ని పురుకొల్పి నేర్చుకున్నాం, ఏంటైనా ట్రైనింగ్ అంటే ఆ మనస్సాక్షిని అన్ని విషయంలో మనస్సాక్షిని ఎలా పనిచేస్తుందా, ఈ సమయంలో ఎలా పనిచేస్తానంటే ఏం లేదు కదా, ఆశించిన మనసు పనిచేస్తానంటే ఇదిగో దేవుడిలో ఈ సమయం ఇలా ఉన్నారు కదా, ఇదిగో దేవుడు అని రెక్టిఫై చేసుకుంటా ముందుకు నడిపించేటువంటి సహవాసం దొరకటం, ఆ సహవాసంలో ఎదగటం, ఆ సహవాసంలో మెరగటం, ఆ సహవాసంలో ఇలాగా సంఘ ప్రార్థన సహవాస ప్రార్థనలో నిలవటం చాలా గొప్ప విశేషంగా నేను భావిస్తున్నాను. మా విషయంలో చెప్పాలంటే ఇక్కడ కొంచెం ట్రైనింగ్ వచ్చిన తరగతిలో ఉన్నప్పుడు అమ్మాయికి గర్భధారణ అవ్వలేదు. అవ్వకపోతే అమ్మగారు తాతగారు హాస్పిటల్ పంపించారు. తాతగారు హాస్పిటల్ పంపిస్తే అక్కడ అమ్మగారు మాట్లాడుకున్నారు. అమ్మగారు మాట్లాడిన తర్వాత గర్భం అనేది రివర్స్లో ఉంది, పిల్లలు కష్టం చెప్పారు. కష్టం అయిన తర్వాత సహవాస ప్రాంతంలో జూన్ మాస ప్రాంతంలో ఎవరు వదిలిపెట్టకుండా, ఎవరు విడిచిపెట్టకుండా పదే ప్రార్థన చేయడం వల్ల ఆవిడకి గర్భధారణ జరిగింది. గర్భధారణ కాకుండా అమ్మగారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినట్లుగా ప్రభావ పృథ్వీ భార్య గర్భాన్ని మీరు తెరిచారు ప్రభావ అని అమ్మగారు ప్రార్థన చేశారు. ఇక్కడ ఇచ్చారు.
అలా మారిపోయింది. ఇలాగా సహవాసంలో భౌతికమైన మేలుని పొందుకోవటానికి, భౌతికంగా పోషించబడటానికి, ఆత్మీయ మేలుని అనుభవించడానికి, ఆత్మీయంగా సాక్ష్యాన్ని సంపాదించుకోవడానికి, ఆత్మీయ మేలుతో పాటు ఆత్మని కలటానికి సహవాసం దొరకడం, దేవుడి చిత్రంలో సహవాసం కావడం దేవుడు చూడండి గొప్పవారం. దేవుడు చూడండి గొప్పవారం. ఇలాగా తరబీదులో నేర్చుకుంటూ, గ్రహించుకుంటూ, దిద్దుకుంటూ, సరి చేసుకుంటూ ఎప్పుడు కూడా దేవుని బిడ్డలో హృదయాన్ని పంచుకో అని అంటూ ఉంటారు. అలాగే అన్ని విషయాల్లో హృదయం ఎలా పనిచేస్తుందో ఆ పనిచేసే విధానాన్ని దేవుని బిడ్డలతో పంచుకున్నప్పుడు దేవుని బిడ్డలో ప్రార్థన చేసేవారు, దేవుని బిడ్డలో చేసి ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేసి దానికి రెమెడీ ఏ బలహీనతను కలిగి ఉన్నానో ఆ బలహీనత విషయంలో దానికి రెమెడీ వెంటనే చెప్పేవాడు. అందుకే అయ్యగారికి నేనేం పెట్టానంటే జవాబులు పెట్టాను. అయ్యగారికి జవాబులు పెట్టాను. ఏ ప్రశ్నతో వెళ్ళినా, ఏ బలహీనతో వెళ్ళినా ఆ బలహీనతకి ముందుకు వెళ్ళినప్పుడు అయ్యగారు జవాబులు పెట్టలేక ప్రతి ప్రశ్నకి జవాబు చెప్తా ఉంటాను. అందుకే ఓరటపరుస్తూ నలిగిపోతున్న సమయంలో, బలహీనత వచ్చిన సమయంలో, చిరిగిపోతున్న సమయంలో దేవుని దగ్గర వచ్చినప్పుడు వారు మాట్లాడేటువంటి ఆ యొక్క విధానం నన్ను బలపరుస్తుంది. అందుకే నీసు కూర్చో అంటారు, కానీ మనం వాక్యం కూర్చో, ఆత్మీయ కూర్చో, వాక్యానుసారంగా జీవించేటువంటి మనంగా కాబట్టి ఐక్యతన్నప్పుడు అలాగా వాక్యంతో బలపరుస్తూ, వాక్యంతో ఆదరిస్తూ, వాక్యంతో ముందుకు నడిపిస్తూ అలాగా అభివృద్ధిలో ముందుకు సాగటానికి, మునిగిపోతున్న సమయంలో నిలబడటానికి, అస్థిరమైనటువంటి సమయంలో స్థిరపరచడానికి ప్రార్థనతో పాటు దేవుని బిడ్డ యొక్క ఆదరణ, ప్రార్థనతో పాటు దేవుని బిడ్డ యొక్క నడిపింపు, ప్రార్థనతో పాటు దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో పాటు ఆ సహకారం ముందుకు నడవటానికి, ముందుకు సాగిపోవటానికి దేవుడు సహాయం చేస్తూ, దేవుని బిడ్డ సహాయం చేస్తూ, సహవాసం సహాయం చేస్తూ, సంఘంలో ఉన్నటువంటి ప్రార్థన సహకారం ద్వారా ముందుకు నడవటానికి, తరబీదులు నడవటానికి ఇలా మేము సాగిపోవటానికి గల కారణం. ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ ద్వారా, కనపడిన వర్క్ ద్వారా ఇలా ముందుకు సాగిపోతున్నాం. కాబట్టి మాకు ప్రార్థన చేయండి, ఇంకా అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని, సాగిపోవాలని, ఇంకా వస్తున్నటువంటి ఆ యొక్క ఒడిదుడుకులు పరిస్థితుల్లో ముందుకు వెళ్ళడానికి ప్రార్థించమని అందరికీ మనం చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ మా ప్రభావ ధైర్యం చెల్లించుకుంటాం ప్రభావ.